మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన నేపథ్యంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో కూడా ముందుకు పోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనేక సమస్యలు కొత్తవి తలెత్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తిరుపతి లడ్డు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితిలో దాంతోపాటు అదేవిధంగా కూటమిలోకి కొత్తగా వస్తున్న వ్యక్తులు ఇలాగా అనేక సమస్యలు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో దానిపైన మాట్లాడడానికి కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ టీడీపీ నాయకులు వర్ల రామయ్య గారు. వారు మాట్లాడుతూ పెద్ద సార్ చెప్పండి, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఒకటే టాపిక్ నడుస్తుంది, అది తిరుపతి లడ్డు. అంటే కులమతాలకు అతీతంగా కూడా తిరుపతి లడ్డు ఈ విధంగా కల్తీ జరగడం అనేది చాలా దారుణమని మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు కూటమి ప్రభుత్వం నుంచి? తిరుపతి లడ్డు స్వామివారి ప్రసాదం కల్తీ జరిగిందనేది నిజం. దాని మీద యాక్షన్ తీసుకోవటానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానిజాలు వెలికి తీయటానికి ఈ కల్తీ ఎలా జరిగింది, ఈ అపచారం ఎలా జరిగింది, ఎవరు దీనికి బాధ్యులని తెలుసుకోవటం కోసం ఒక ఐజీ స్థాయి ఉన్నత స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ వేయటం జరిగింది. ఈరోజు రేపట్లో సిట్ కూడా కార్యక్రమం ప్రారంభిస్తుంటుంది, చర్యలు ప్రారంభమవుతాయి. ఇక రెండో విషయం మీరు అడిగారు, ఇతర పార్టీల నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ బాబు గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈరోజు కాదు ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం ఈ విధంగా జరుగుతుంటే అది ఏమి లేదు, ఇదంతా కూడా కేవలం అధికార పార్టీ ఒక కుట్ర అని చెప్పేసి నిరూపించడం కోసం రేపటికి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది తప్పండి. పాపం ఎందుకో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం తెలీదు, ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలీదు. ఏదో అదృష్టం కుదిరింది, ప్రజలు ఏదో భ్రమలో పడ్డారు, అతనికి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అతను రేపు వెళ్ళి అక్కడ స్వామివారి దేవాలయంలో రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. స్వామివారి ప్రాభవాన్ని, స్వామివారి ప్రాశస్త్యాన్ని కొంచెం భంగం కలిగే రీతిలో ఈ ప్రసాదం అంటే లడ్డు కల్తీ జరగటం అంతా జరిగింది. మీరు కాదా బాధ్యులు దానికి? మీ ప్రభుత్వం కాదా బాధ్యత వహించవలసింది? వైవి సుబ్బారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారా? ఎవరండి వీళ్ళిద్దరు? ఏం అధికారం ఉందండి వీళ్ళిద్దరికి? నిజం మాట్లాడితే ఏం అడిగా వాళ్ళాక మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరేమో ఇక్కడ ఎంక్వైరీ చేయమని మీరు అడుగుతారా? ఆ వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి వెళ్ళి నా మీద ఎంక్వైరీ చేయడానికి లేదు, ఎంక్వైరీ ఆపండి అని హైకోర్టు కాళ్ళ మీద పడతారా? వాట్ ఈస్ దిస్ డ్రామా? అంటే మీ తెలుగు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? స్వామివారి భక్తులకి మీ డ్రామాలు తెలియవు అనుకుంటున్నారా? ఈ డ్రామాలతో పాటు ఆయన వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన వెళ్ళి డ్రామా చేస్తాడు. కొండ మీదకి వెళ్ళి ఏదో నిప్పు పట్టుకొని ప్రమాణం చేశానంట. నిప్పు పెట్టుకొని ప్రమాణం చేయటం ఏంటి? అంటే నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు ఇప్పుడు పునీతుడు అవుతావా? నీ టైంలో కదా ఇదంతా జరిగింది. నీకు తెలీదా ఆ నెయ్యిలో కల్తీ ఉందని? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఇవన్నీ తెలియకుండా మీరు అడగలేదా ఎంక్వైరీ ఏమని? మరి ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వై ఆర్ అపోజింగ్ దిస్? సిట్ వేశారు, మేము కూడా సహకరిస్తాం, నిజాలు బయటకు రావాలని అనాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ డ్రామా ఏంటి? రేపు మెట్లు కడుగుతారట, మెట్ల మీద నుంచి వెళ్తారట. ఎట్లా వెళ్తారు మీరు? ఒక పట్ల నేను హిందువు కాదంటారు, నేను క్రైస్తవుని అంటారు. మీరు క్రైస్తవులు అయినప్పుడు మీరు అక్కడ ఇవ్వాలి కదా, డిక్లరేషన్ ఇవ్వాలి కదా. స్వామివారి పట్ల నాకు విశ్వాసం, సంతకం పెట్టి వెళ్ళండి. నేను సంతకం ఇవ్వను అంటారు. ఇదంతా డ్రామా అండి. ఈ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మీ రాజకీయ నాటకం బయటపడుతుంది. ప్రజలు శాశ్వతంగా మీకు రాజకీయ ఇది లేకుండా, భవిష్యత్తు లేకుండా చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అయితే సార్ ఒకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఒంగోలు విషయాన్ని తీసుకున్నట్టు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనసేన పార్టీలో కండువా కప్పుకొని ఉన్నాడు. దానికి సంబంధించి అనేక పర్యాయాలు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా అపోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మాపై కేసులు పెట్టారు, మాపై దాడులు జరిగాయి, అతను రావడం అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, అతను వచ్చినా సరే అతని మీద అవినీతి మీద అయితే మేము పోరాటం చేస్తాం అంటున్నారు. దీనికి సంబంధించి అధిష్టానం అంటే ముఖ్యంగా కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇది కూటమి, 3 పార్టీల కూటమి ఎన్డీఏలో సక్రమంగా సాగుతుంది. బ్రహ్మాండంగా ఏ పొరపచ్చాలు లేకుండా సాగుతూ ఉంది. ఇక్కడ మీరు అడిగిన వ్యక్తి పార్టీలో చేరటం కూడా ఈ రోజున కూడా మేము కూడా పార్టీ నాయకులు కొంతమంది కూడా మా స్ట్రాటజీ కమిటీలో కూడా డిస్కస్ చేయటం జరిగింది. మా అధినేత దృష్టికి తీసుకెళ్ళాం. ఈ క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు,
ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ మీద ధ్వజం ఎత్తేవాళ్ళు, వీళ్ళందరూ పార్టీలోకి చేరతామని వచ్చినప్పుడు ఈ 3 పార్టీల నుంచి కొంతమంది 1 or 2 నాయకులు కూర్చొని దీన్ని కొంచెం చర్చించుకొని అందరి అనుమతితోటి పార్టీలో క్వశ్చనబుల్ క్యారెక్టర్స్, మిగతా వాళ్ళ గురించి అంటలేదు. ఇప్పుడు క్వశ్చనబుల్, ఇప్పుడు ఏదో జోగి రమేష్ కూడా ఏదో వస్తున్నాడని ఏదో అంటున్నారు. మరి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా మంది కూటమిలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నేరుగా టీడీపీలోకి రావడం జరిగింది, జనసేనలో కూడా రావడం జరిగింది. ఈ వస్తూనే ఉన్నారు. కాకపోతే ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ముఖ్యంగా ఆ నాయకులకి ఏమి ఇబ్బంది లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన వారికి పూర్తిగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి వారు ముఖ్యంగా అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేను 2-3 అవర్స్ నుంచి ఒంగోలులో ఇక్కడే ఉన్నాను బ్రదర్. నాకు చాలామంది యువత కూడా చెప్పారు, మా మీద రౌడీ షీట్లు పెట్టించాడండి, మమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పాలు చేశారండి, ఏదో చిన్న సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే నేను అమెరికాలో ఉంటుంటే నా మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాడండి అని కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం. అవతల పార్టీలో మీరు చేర్చుకోవటానికి వీలేదని అనలేం, కానీ ఒక కూటమిలో ఉన్నాం కనుక అందరం కూడా మంచి కలిసి వెళ్తున్నాం, ఒక సామరస్య ధోరణిలో వెళ్తున్నాం కనుక దీని గురించి కూడా పెద్దలు మాట్లాడతారు, దీని గురించి కూడా తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీలో క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు బ్రదర్. తీసుకునేటప్పుడు అధినేత ఆలోచన లేకుండా ఎవరు తీసుకున్నారంటే ఆల్రెడీ మా అధినేత డైరెక్షన్స్ ఇచ్చారు. క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని తీసుకునేటప్పుడు మా అధినేత పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టకుండా ఎస్ అనకుండా తీసుకోవటానికి లేదు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి గురించి మా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఆ పెద్దలు మాట్లాడుకున్న తర్వాత ఇటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు పార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అందరం కూర్చొని కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని చేర్చుకుంటాం. అయితే ముఖ్యంగా మీలాంటి పెద్దలు, పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కేవలం కంటి తుడుపుగానే వ్యవహరిస్తున్నారు, మా బాధను అయితే పూర్తిగా పట్టించుకోవట్లేదని టీడీపీ యువ నాయకులు కానీ, టీడీపీ శ్రేణులు కానీ బాధపడుతున్నారు. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే మీ సొంత నియోజకవర్గం పామర్లోనే ఇటువంటి సమస్యలు అయితే మీరు ఈ విధంగానే ఉంటారనేది ఒక ప్రశ్న. పామర్ మా అబ్బాయి ఎమ్మెల్యే అక్కడ, నేను కాదు. సరే, ఏదేమైనా మీరు కొంచెం రెచ్చగొడుతూ వాళ్ళతో మాట్లాడినట్టుగా కనపడుతుంది, కానీ ఎవ్వరు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల అందరికీ అపారమైన విశ్వాసం ఉంది. ఆయన అందరి గురించి తెలుసు. మా నాయకులు చాలా యాక్టివ్గా ఉండే నాయకులు అందరినీ పేరు పెట్టి పిలవగలిగిన గొప్ప నాయకుడు మా అధినేత. తప్పకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మేమందరం కూడా పార్టీ ఆఫీసులో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఒకళ్ళిద్దరికి నిన్న వీటిలో నామినేటెడ్ పోస్టులో కూడా చిన్న వచ్చినా కూడా మేమే మాట్లాడి అందరికి సర్ది చెప్పి పంపించాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తే అధినేత ఇంతమందికి వేశారండి. నిన్న ఎవరైనా అనర్హుడికి ఇచ్చారు అని ఎక్కడ కామెంట్ అని పడిందో చెప్పండి బ్రదర్. 20 సోషల్ నామినేటెడ్ పోస్టులు వేశారు. ఎక్కడైనా ఇతను అనర్హుడు, ఇతను పార్టీకి సంబంధం లేదు ఇచ్చారు అని ఎక్కడైనా వచ్చిందా? అందరూ సూటబుల్ పర్సన్ ఇచ్చారే అన్నారు. రాని వాళ్ళు ఒకళ్ళిద్దరు అన్నారు. దానికి కూడా సమాధానం నిన్న మా నాయకుడు చెప్పాడు. మేము కూడా పార్టీ హౌస్లో అవైలబుల్గా ఉన్నాం, మేము కూడా చెబుతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా 1-2 విడతల నామినేటెడ్ పోస్టులు కూడా వస్తాయి. రాని వాళ్ళు ఎవరు కూడా దయచేసి ఇబ్బంది పడద్దు. సరైన టైంలో సరైన సముచిత గౌరవం అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న తిరుపతి లడ్డూ వ్యవహారం కానీ, ఇప్పుడు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ వ్యవహారం కానీ పూర్తిగా కూడా అధిష్టాన దృష్టికి అయితే మేము తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై తగిన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా పార్టీలోకి వస్తున్న వారి పట్ల కూడా సరిగ్గా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల పెద్దలు కూర్చొని ఒక మీటింగ్ సమావేశం తర్వాత చేర్చుకోవడం జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా మేము నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు టీడీపీ శ్రేణులు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా పార్టీ అయితే వారికి అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మేము భరోసాను ఇస్తామని చెప్పేసి కూడా వర్లరామయ్య తెలియజేస్తున్న పరిస్థితి. విడిజల్ లక్ష్మతో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.